చాప్టర్ 3 ఉందంట. ఏమండి బాలయ్య ఇస్ బాలయ్య, హి కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీబడీ. బ్రెయిన్ మొత్తం మైండ్ ఎలివేషన్స్ చచ్చేవాడు కాదు. బీజం మొత్తం ఇరిగిపోయింది. శ్రీధర్ డబుల్ బ్లాక్ బస్టర్. బాలయ్య చాలా మంది ఏమంటారంటే మనం బాలయ్య బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం లేదు, బ్రెయిన్ కూడా తీసుకెళ్ళొచ్చు. బంపర్ హిట్, ఇండస్ట్రీ హిట్, తగ్గేదలే. బాలయ్య గారికి తమన్ గారు 90 కొట్టి కొడతారేమో, మ్యాన్షన్ హౌస్ స్థాయికి కొడతారేమో. మీ ఊహగా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్, ఎన్ని లెవెల్లో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటే దానికి మించిపోయే ఎలివేషన్స్ ఇచ్చాడు. కానీ ఎక్కడ ఒక సాటిస్ఫై అవుతారు సినిమాకి వచ్చిన వాళ్ళు. ఒక మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు. దాంతోపాటు ఎమోషన్ స్టోరీ కూడా పెట్టారు. చాలా మంది ఏమంటారంటే మనం బాలయ్య బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం లేదు, బ్రెయిన్ కూడా తీసుకెళ్ళొచ్చు. సూపర్ అని చెప్పట్లే కానీ బాగుంది. మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడడానికి కూడా బాగున్నాడు మనిషి. తమన్ అసలు ఏమో బాలయ్య బాబు వస్తే కొట్టేసా బీజం అన్నట్టు కొట్టాడు తమన్. అసలు బాలయ్య బాబు ఉన్నాడు చాలా నాకు అన్నట్టు సాగు కొట్టాడు బీజం. అయితే ఒక్కటే మాట, జై బాలయ్య, జై బాలయ్య. బాబీ కొల్లి గారు, బాబీ కొల్లి తర్వాతనే సీనియర్ హీరోస్ ని ఎలా చూపియాలో ఫ్యాన్స్ కి కమర్షియలైజ్ చేసి సినిమాని సీనియర్ హీరోస్ ని చూపించాలి అంటే బాబీ కొల్లి గారి తర్వాతే ఎవరైనా కానీ మళ్ళా బాబీ కొల్లి సంభవం. ఇది ఫ్యాన్ సంభవం, మాస్ సంభవం. సంక్రాంతి మాస్ విన్నర్, సంక్రాంతి మాస్ విన్నర్ డౌట్ లేకుండా. డాకు మహారాజ్ గాడ్ ఆఫ్ మాసెస్ కాదు, గాడ్ ఆఫ్ సంక్రాంతి. ఈసారి అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక హైలో తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. దానికి తగ్గట్టు మన తమన్ గారు కొట్టారు బీజిఎం. ఇక బాలయ్య గారికి తమన్ గారు 90 కొట్టి కొడతారేమో, మ్యాన్షన్ హౌస్ స్థాయికి కొడతారేమో. పైగా దానికి తోడు సినిమా మొత్తం బాలయ్య గారు పెట్టి ఓపెన్ చేస్తే మ్యాన్షన్ హౌస్ బాటిలే కనిపిస్తూ ఉంటుంది. బాబా అసలు ఎక్కడ ఒక డల్ మూమెంట్ అనేది లేదు మూవీలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్. అసలు ఎక్కడ అక్కర్లేని సీన్స్ లేవు, అక్కర్లేని రొమాన్స్, సైడ్ ట్రాక్స్ ఏం లేకుండా ప్రాపర్ ఛానలైజ్ చేసి మాస్ ఎంటర్టైనర్ తీసేసారు. స్టోరీ నార్మల్ స్టోరీ అండి. మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు ఏమవుతుంది నెక్స్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. బట్ మీకు వచ్చే హై మూమెంట్స్ మీకు ఉంటాయి. అంటే ఆయన నరకడం కానీ, ఆయన డైలాగ్స్ కానీ మీకు ఉంటుంది కదా. ఇంకా బాలకృష్ణ హై అనేది ఉంటుంది. ఇంకా అంత ఏం లేదండి, అంత వల్గర్ గా అయితే ఏమీ లేదు, వల్గర్ గా అయితే ఏమీ లేదు. డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది సినిమా. గేమ్ చేంజర్ కాదు. డాకు మహారాజ్ సంక్రాంతి విన్నర్ అయిపోయింది. ఒక డైలాగ్ ఉంటుంది, వార్నింగ్ ఏంట్రా అది, చచ్చిపోయేటోడు వార్నింగ్ ఇవ్వకూడదు, చంపేటోడు ఇవ్వాలరా అంటాడు. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ సీన్ చాలా బాగున్నాయి. విన్నర్ అని ఫిక్స్ అయిపోవడమే. జై బాలయ్య. అసలు మామూలుగా లేదు, ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఊరు ఎట్లుంటుందో. చాలా బాగుంది సాంగ్. నా వేరే కాదు, ఒక మంచి మెసేజ్ ఉందన్నా. ఒక పేద ప్రజల గురించి ఉందన్నా. నీటి బాధ ఉందన్నా. నీటిని మనం ఖాళీ వృధా చేస్తున్నాం కదన్నా. నీరు లేని వాళ్ళని అడగన్నా, ఎడారి ప్రాంతాల్లో బ్రతుకుతున్న వాళ్ళని అడగన్నా నీటి యొక్క విలువ. ఈ సినిమా చూడు, సినిమా చూసిన తర్వాత నీటిని కాపాడుకోనా, నీటిని కాపాడుకోనా అదొక పాయింట్ ఇచ్చిందన్నా, ఒక మెసేజ్ ఇచ్చిందన్నా. రాజకీయంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి అక్కడ మైనింగ్ జరుగుతున్నాయినా, మైనింగ్ కానీ ప్రతి ఒక్క దాని గురించి ఇచ్చిందన్నా. బాలయ్య గారు తప్ప ఈ క్యారెక్టర్ కి ఎవ్వరూ సూట్ కారు ఈ క్యారెక్టర్. అంతా క్రేజీగా ఉంది ఆబ్వియస్లీ. ఓకే, ఎవ్రీబడి ఈస్ లైక్ నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వర్త్ క్యాప్చరింగ్. బాలయ్య అయితే మాత్రం డాకు మహారాజ్ సినిమాలో మాత్రం ఎరగదీశాడు. ఇంకా బోయపాటి తర్వాత ఆ రేంజ్ లో బాలను వాడుకుంది మాత్రం కేవలం బాబీ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఎవ్రీ 5 minutes కి నిజంగా గూస్ బాంబ్ సీన్స్, మాస్, దాని కంటెంట్, ఒక ఫైట్ అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంక ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే సినిమా చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా దీనికి బాలయ్య ఎంత కష్టపడ్డాడో, తమను దానికంటే 4 ఇంతలు కష్టపడి ఇర్రకొట్టాడు బీజం. అక్కడనే తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ సినిమాకి. మొత్తం ఇంకా మ్యూజిక్తో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. మా స్పీకర్ పగిలిపోతే మన భయం వేసింది, అంత బాగా కొట్టాడు బీజం మాత్రం. అలాగే బాబీ కూడా డైరెక్షన్ ఎక్కడ స్లో అవ్వాలి సినిమాని. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఫ్యామిలీగా ఫ్లాష్ బ్యాక్గా కొంచెం స్లో అయింది. అంటే మాసివ్గా గూస్ బంప్స్ కొంచెం స్లో అవుతుంది. బట్ సినిమా అయితే బోర్ కొట్టదు సెకండ్ హాఫ్ కూడా. ఒక లెజెండ్, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు తర్వాత అంటే మళ్ళీ ఒక సినిమా టాకు బాయ్. ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ బోరింగ్ లేదు. అన్న తోడగొట్టి చెప్తున్నా,
సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్నా. జై బాలయ్య బ్లాక్ బస్టర్. ఒకటి ఫస్ట్ హాఫ్ లో చూసేటప్పుడు వచ్చే గూస్ బంప్స్ అంతా ఇంత కాదు, మనకు బాలకృష్ణ గారి కనుమన్నప్పుడంతా ఎలివేషన్ ఉంటుంది అనమాట, ఆ లెవెల్లో ఉంటుంది. దానికి బాబీ కొల్లి గారి రైటింగ్ కావచ్చు, తమన్ బీజిఎం కావచ్చు, విజయ్ సినిమాటోగ్రఫీ కావచ్చు, అంతా బాగా సెట్ అయింది. అండ్ డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గోళ్ళు కట్ చేసుకున్నంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. పైగా నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వార్ అనరు, దట్స్ కాల్డ్ హంటింగ్ అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. లేకపోతే అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను వచ్చేసి చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటాడనమాట. సో ఇలాంటి బాలకృష్ణ గారి డైలాగ్స్ కూడా మనం మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్డౌటెడ్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్, హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ అనమాట డెఫినెట్లీ. అండ్ ప్యూర్ సంక్రాంతి విన్నర్ ఏంటి అనేది మనకి ఎల్లుండి తెలుస్తుంది, ఎందుకంటే ఇంకో ఫ్యామిలీ మూవీ ఉంది కాబట్టి. అదే బ్రో, అన్డౌటెడ్లీ డెఫినెట్లీ డాకు మహారాజ్ ఇస్ లాట్ బెటర్ దాన్ గేమ్ చేంజర్ అనమాట. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, మనకు అఖండ తర్వాత వీరసింహారెడ్డి వచ్చింది, భగవంత్ కేసరి వచ్చింది. డాకు మహారాజ్ ఈస్ బెటర్ దాన్ వీరసింహారెడ్డి అండ్ మనకు భగవంత్ కేసరి. సో డాకు మహారాజ్ ఏంటంటే మనం హ్యాపీగా లైన్ 1లో చేర్చేయచ్చు, సమరసింహారెడ్డి నరసింహారెడ్డి మూవీస్ లైన్ 1లో చేర్చేయచ్చు. కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ ఎలివేషన్ మాత్రం బేభత్సంగా ఉన్నాయి, కోట్లు పోసేలేదు కానీ అసలు ఫైట్ సీన్లు ఫైట్ సీక్వెన్స్లు ఇవన్నీ కూడా డిఫరెంట్గా చేశారు. సాంగ్స్ డ్యాన్సులు అసలు చాలా బాగున్నాయి, ఎక్కడ ల్యాగ్ లేదు. అండ్ సినిమాకి అండ్ స్టోరీ అండి, స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక పాప స్టోరీని పట్టుకున్నారు, అందరూ అనుకుంటారు సినిమా ఆడియన్స్ అందరూ ఏమి ఉందో ఆయన కూతురు అనుకుంటారు, సినిమా చూసినట్టుగా అర్థమవుతుంది బాబీ గారు ఎలాగ మలుపు తిప్పారు స్టోరీనని. అండ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. డాకు మహారాజ్ చాలా బాగుంది సినిమా, సంక్రాంతికి ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారు నాకు ఆయన కొంచెం ఎప్పుడు కూడా మనకు హైప్ ఎక్కువ అలా ఉంటుంది, బట్ భగవంత్ కేసరి నుంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఇందులో కూడా అంతే సెటిల్డ్గా ఉంటుంది. అండ్ ఎక్కడ హై చేయాలో అక్కడ హై ఇస్తున్నారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సినిమాకి వచ్చేటప్పటికి స్టోరీ ఉంది, స్టోరీ కంటెంట్ బాగుంది. ప్రజ్ఞా జైస్వాల్ గారు, శ్రద్ధా శ్రీనాథ్ ఎవరికి వాళ్ళు అంటే ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి. అండ్ బాబీ డియోల్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక విలనీ క్యారెక్టర్ని చాలా హైప్ చేసి చూపించారు. చాలా బాగుంది మూవీ, ర్యాంప్ పాడిచ్చాడు బాలయ్య, తమన్ మ్యూజిక్ బీజిఎం చాలా హైలైట్ చేసిన మూవీకి. ఎలివేషన్లో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్, అందరికి సంక్రాంతి ఫీస్ట్. బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే ఇంకా మాస్ కావాలా లేకపోతే గాడ్ ఆఫ్ మాస్ కావాలా? మీకు గాడ్ ఆఫ్ మాస్ అంటే డాక్ మహారాజ్. బాలయ్య గారిని యాక్చువల్గా బోయపాటి గారే హ్యాండిల్ చేస్తారని ఒక టాక్ ఉండేది, బట్ సంక్రాంతి లాస్ట్ 2 years బ్యాక్ కూడా డౌన్ అయ్యాడు మన మల్లేని గోపీచంద్. బాబీ అయితే కనుక ఒక మంచి పాప సెంటిమెంట్ కామనే, కానీ పబ్లిక్ సెంటిమెంట్ వాటర్ అనేది చాలామంది బ్యాక్వర్డ్ ఏరియాలలో నార్త్లో చాలా తక్కువ. ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్న లీడు ఆసం అనుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు, తమనికి బాలయ్యకి ఏదో ఒక మంచి బంధం ఉన్నట్టు ఉంది. హార్డ్ డ్యూటీ చేశాడని చెప్పొచ్చు. లేదండి అంత అంటే బాలయ్య బాబు మాస్ లెవెల్కి చాలా బాగా. బాబు గారి డైరెక్షన్ ఇస్ వండర్ఫుల్ అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్, థియేటర్ అసలు వైబ్రేషన్ కంప్లీట్. చాలా అంటే చాలా బాగుందండి, సెంటిమెంట్ చాలా బాగుంది, యాక్షన్ అయితే అదిరిపోయింది అసలు, చాలా అసలు మైండ్ బ్లోయింగ్. బాలయ్య సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ సినిమా హిట్. యాక్సెప్ట్ చాలా బాగున్నాయి. బోయపాటి 2 అని చెప్పుకోవాలి, బోయపాటి రేంజ్ కి ఎదగలేదు కానీ డైలాగ్స్ హిట్ కొట్టినట్టే. చాలా బాగుంది. ఇది నరసింహనాయుడుకి ఎక్స్టెన్షన్ లా ఉంది మూవీ. అప్పుడు ఫస్ట్ జనరేషన్ నరసింహనాయుడు లా ఉంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్కి ఇది ఒక నరసింహనాయుడు అవుతుంది. చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. బీజిఎం తమ్మన్ మ్యూజిక్ యాడెడ్ అడ్వాంటేజ్ మూవీకి, ఒక మెట్ట ఎక్కిచ్చేసింది, ఎన్హాన్స్ అయిపోయింది మూవీ అంతా. ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్, నా మైండ్లో తిరుగుతుంది బ్యాక్గ్రౌండ్.